ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. నీ మనసు త్రిప్పుకొని వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. ఆమెన్, హల్లెలూయా. మరి ఈ వాక్య భాగం నుంచి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడతారు, మనకి ఏ విధంగా హెచ్చరికలు ఇస్తారు అనేది మనం చూద్దాం. మనసు తిప్పుకొని వాటినన్నిటినీ విడిచిపెట్టుడి అనగా నీ మనసు యేసు వైపు తిప్పుకోవాలని ఫస్ట్ పాయింట్. ఇంకా ఏదైతే మరి గత జీవితంలో నీకున్నాయో అవన్నీ దేవునికి ఇష్టమైన కార్యాలన్నీ విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి క్రైస్తవుడా ఈరోజు నువ్వు ఆలోచించు, మరి నీ పరిస్థితి ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది? లోకం వైపు, లోక ఆకర్షణ వైపే నీ మనసు ఇంకా వెళ్తుందా? అన్యుల ఆచార సంప్రదాయాల వైపే ఒకవేళ నీ మనసు వెళ్తుందా? లేదా దేవునికి ఇష్టం లేని కార్యాలు, వాక్య వ్యతిరేకమైన క్రియలే చేయాలని పదే పదే నీ శరీరం నిన్ను ప్రేరేపిస్తుంటే నీ మనసు అటువైపుగా నీ తిప్పుకుంటూ ఉన్నావా? మరి యేసు వైపు నీ మనసు ఉందా? ఒకసారి ఆలోచించుకుని మరి నీ మనసు తిప్పుకోమని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. లోకము, లోకాకర్షణని వదిలేసేయాలి. ఎందుకంటే ప్రభువుతో నువ్వు ఎప్పుడైతే నమ్మి బాప్సం తీసుకున్నావో మరి అప్పుడే నీకు సంబంధించిన శరీరాశ, లోకాశ ఇవన్నీ కూడా సిలువ వేసేయబడాలి. లేదంటే ఇంకా అవి కొనసాగుతూ ఉంటే మరి ఆ విషయాల్లో పాపం విషయంలో నువ్వు చనిపోయిన వ్యక్తివి, మృతుడవు నువ్వు. కానీ పాపం విషయంలో మృతుడు కాకుండా ఉంటే మళ్ళీ ఇవన్నీ వీటి వైపు నువ్వు చూడాల్సి వస్తుంది. కాబట్టి నీ ఆలోచన విధానం, పరిస్థితి, హృదయ స్థితి ఎలా ఉంది మరి అనేది ఆలోచించుకో. అయితే నీ మనసు ఇంకా క్రీస్తు వైపు పూర్తిగా అనుకోకుండా అంటే నీ మనసులో పూర్తిగా 100% క్రీస్తుకి స్థానం ఇవ్వకుండా ఆయనతో పాటుగా ఇంకా కొన్ని విషయాలు, ఇంకా కొంతమంది ఎవరైనా ఉంటే అటన్నిటిని పక్కన పెట్టి ఆ మనసులో పూర్తిగా యేసుకి స్థానం ఇవ్వాలి. క్రీస్తు వైపే నువ్వు చూడాలి, ఆయన వైపే నువ్వు పూర్తిగా ఆనుకోవాలి. విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మాత్రమే నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగాలని వాక్యం సెలవిస్తోంది కదా. కాబట్టి ఎంతకాలం చెప్పినా, ఎంత వాక్యం విన్నా మార్పు లేకుండా, మనసు తిప్పుకోకుండా నీవు ఉంటే ఆ లోతైన మారు మనసు నువ్వు కావాలి. ఊరికి నేను కొంతమంది వెళ్ళి నీళ్ళలో మునిగి బాప్సం తీసుకున్నాను, ఇక నేను దేవుని రాజ్యానికి వారసులు అయిపోతాను అనుకుంటారు. కానీ మారు మనసు చాలా ముఖ్యం. అంటే మారు మనసు అంటే అర్థం మనసు మార్చుకోడు. అది దేవుడు ఈరోజు చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం ద్వారా దేవుడు చెప్పేది అది. నీ మనసు తిప్పుకో, నీ మనసు మార్చుకో. ఈ ఏదైతే లోకంలో చెత్త చెదారం వైపు నీ మనసు ఉందో నీ మనసు అంతా కూడా యేసు వైపు తిప్పబడాలని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రభు ఎప్పుడు నిన్ను మరి ఇంకా నువ్వు మనసు మార్చుకోకపోతే నీకు శిక్ష తప్పదు. ఎప్పుడు శిక్షిస్తాడు అంటే నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు, నీ అక్రమములను బట్టి, నీ వాక్య వ్యతిరేకమైన జీవితాన్ని బట్టి, నీ జీవితంలోని ప్రభుకు వ్యతిరేకమైన కార్యాన్ని బట్టి ఇంకా నువ్వు పదే పదే పాపం చేస్తూ ఉంటే, ఇటువంటి స్థితిలో నీవు ఉంటే మాత్రం ప్రభు యొక్క శిక్షకు నువ్వు గురవుతావు. కాబట్టి ఇప్పుడే ఒకసారి ఆలోచించుకుని నీ జీవితాన్ని సరిచేసుకుని నీ ఆత్మీయ జీవితంలో మంచిగా ముందుకు సాగు. నీ మనసు యేసు వైపు తిప్పుకుని నీ దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని కూడా నీ పాత రోత జీవితంలో, ప్రాచీన స్వభావంలో ఏదైతే ఉందో అదంతా విడిచిపెట్టి నూతన స్వభావం కలిగి క్రీస్తు కోసం నిలబడు. నిన్ను సరిచేసుకుంటే దేవుని రాజ్య వారసత్వం నీకుంటుంది. ఆమేన్.